ఏంటే ఆస్తి కాగితాలు తీసుకుని ఇక్కడికి రమ్మన్నా? ఆస్తి పేపర్లు తీసుకుని రమ్మన్న తర్వాత కూడా నీకు ఇంకా అర్థం కాలేదా దుర్గమ్మ? అమ్మకు పుట్టింటి వారిచ్చింది నీ దగ్గర ఉండడం మంచిది కాదు. ఇది మాత్రం నీకివ్వను. అయితే నేను ఈ పెళ్లి చేసుకోను. అప్పుడు నీ యావదాస్తికి వారసుడైన ఆదిత్య నా వాడవుతాడు. అది జరగని పని. ఛాలెంజా? ఎంత కమ్ముడు పోయారు పంతులు గారు? మీరు ధర్మం తప్పి నాతో నా చెల్లెలకి కర్మకాండలు ఇప్పిద్దామని చూస్తున్నారా? ఏయ్, నీకు కన్న తల్లంటే ప్రేమ కూడా లేదా? ఇంత స్వార్థం ఏంటి నీకు? దాని ప్రాణాల కన్నా నీకు ఆదిత్య ముఖ్యమైపోయాడా? తులసి, ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకు. ఈ సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం తీసుకొస్తాను. ప్రియా, దానికి కాస్త నువ్వు నచ్చజెప్పు. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నా? మా అన్నయ్య నీకు మేనమామ అంటూ నువ్వు ఎవరినైతే పరిచయం చేసావో ఆయన అసలు మనిషే కాడమ్మా. మామయ్య ముఖం విషకుంభం, మేకవన్న పులి. మనిషి ముసుగు వేసుకున్న మృగం, మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. అమ్మా, మా అన్నయ్య నీకు మేనమామ అంటూ నువ్వు ఎవరినైతే పరిచయం చేసావో ఆయన అసలు మనిషే కాడమ్మా. అదేదో అంటారే, మామయ్య ముఖం విషకుంభం, మేకవన్న పులి. మనిషి ముసుగు వేసుకున్న మృగం, మానవ రూపంలో ఉన్న రాక్షసుడు, మేనమామ వేషంలో కనిపిస్తున్న కంసుడు. ఏం కూసవే? మా అన్నయ్య మృగమా? మా అన్నయ్య రాక్షసుడా? మా అన్నయ్య కంసుడా? నాలుక చీరేస్తాను. శభాష్, శభాష్ కృష్ణప్రియ, శభాష్. ఆ అన్నయ్యకి చెల్లెలు అనిపించుకున్నావు, ఆ అన్నయ్యనే మించిపోయావు. ఈ గుడ్డి ప్రేమే నా బతుకుని అగాధంలో పడేసింది. నీలా నమ్మే నేను మోసపోయాను. బంధాలు పక్కన పెట్టి ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఆలోచిస్తాడని ఆశపడ్డాను. కానీ నీలా ఆయన ప్రేమించడం లేదమ్మా. మీకు రక్త సంబంధం ఉండొచ్చు కానీ గ్రూపులు వేరు. నీది
నీది పాజిటివ్ థింకింగ్ బ్లడ్, ఆయనది నెగటివ్ థింకింగ్ బ్లడ్. నువ్వు కలవరిస్తున్నావు, ఆయన కాదనుకుంటున్నాడు. నువ్వేమో ఆరట పడుతున్నావు, ఆయన ఆశయించుకుంటున్నాడు. నువ్వు నా అనుకుంటున్నావు, ఆయన నో అనుకుంటున్నాడు. నువ్వు మన అనుకుంటున్నావు, తను మాత్రమే అనుకుంటున్నాడు. తన కుటుంబం, తన పరువు, తన స్వార్థం, తన భార్య అంతవరకే అనుకునే మనకు విలువివ్వని మనిషి. జాలి, దయ, కరుణ ఇవేవీ లేని పాషాణం. ఎస్, పాషాణం. ఎందుకే ఆయన అలా అంటున్నావు? కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి, నిజం తెలుసుకున్నాను కాబట్టి, స్వభావం స్వరూపం తెలిసింది కాబట్టి. ప్రియా, మీరెన్నైనా చెప్పండి, ఈ చేతికి శిక్ష పడాల్సిందే. చెప్పేది నీకే. సమయం. పరిష్కారం బాధపడ్డం కాదు, మీ అన్నయ్యకి ఎదురు తిరుగు. అలాగే తులసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెల్లెలని ఆయనకి లేనప్పుడు, బంధమని ఆలోచించినప్పుడు మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి? అంజలి, కార్తీక్, నువ్వా? ఏంటిలా వచ్చావు? కార్తీక్, ఎందుకొచ్చావు? అసలు నీకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? వదినా, నేనేం న్యూసెన్స్ చేయడానికి రాలేదు, గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, కనీసం ఫోన్ కూడా చెయ్యకు. ఆ భూమిని చంపనిదే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టను. భూమిని చంపడం మన వల్ల కాదు. ఒకటా రెండా, నువ్వు చేసిన ప్రతి ప్లాన్ పల్టీ కొట్టింది. ఆ భూమిని చంపలేకపోతే దాని బిడ్డనైనా చంపేస్తాను. ఎందుకే అది? ఇది కడుపుని పోగొట్టే టాబ్లెట్స్. ఇది కలిపి తాగిస్తే భూమి కడుపులో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. తాగింది. ఇంకా దాని బిడ్డ కడుపులోనే సమాధైపోతుంది. అమ్మా, ఏమైంది పెద్దబాబు? కంపెనీలో ఉన్న కండిషన్స్ ని కాదని నీలాంబరి కంపెనీని అమ్మేయాలని చూస్తోంది. అలా ఎలా చేస్తుంది? ఎక్కడుంది? వచ్చేసానంటీ. మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చేసాను. చిత్రసేన్ గారు కూడా హార్ట్ ఫ్రెండ్ బొమ్మ వేసేశారు. అమ్మా, ఫస్ట్ నువ్వు చూడు. పోల్చాలంటే ఒక రకంగా వసుంధర చిన్నప్పుడు ఇలాగే ఉండుండొచ్చు. వణికించే చలి, పక్కనే వలచిన చలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చేయగల వయసు. ఇంకేం కావాలి?